ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ ఖరనామ సంవత్సర నూతన శుభాకాంక్షలు. ఉగాది రోజు ఏ దేవతల్ని పూజించాలి? ఉగాది రోజు ప్రత్యేకంగా మనకేం చెప్తారంటే బ్రహ్మను దమనంతో పూజించాలిట. ఆ తర్వాత ముఖ్యంగా మనకన్ని విఘ్నాల్ని పోగొడతాడు కాబట్టి విఘ్ననాయకుడు అనేటువంటి మహాగణపతిని పూజించాలి. ఆ తర్వాత మనకి శత్రు సంహారం కావాలి, విజయాలు కావాలి కాబట్టి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఆ తర్వాత మనని రక్షించేటువంటి వాడు ముఖ్యంగా రామ నవరాత్రుడు మనకి ఏంటి వసంత నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి లక్ష్మీనారాయణని సీతారామచంద్రుణ్ణి పూజించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఉమామహేశ్వరులని ఈ రోజు పూజించాలి. సరస్వతీదేవిని ఈ రోజు పూజించాలి. సూర్య భగవాను ఈ రోజు పూజించాలి. కర్మ సాక్షి అయినటువంటి వాడు సూర్య భగవానుడు. అందుకని సూర్య భగవాను ఈ రోజు పూజించాలి. ఈ దేవతలందరికీ కూడా ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఏ పండగ వచ్చినా ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పువ్వుని మనకి చెప్పడం జరుగుతోంది, పత్రిని చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పువ్వుని మనకి కొన్ని రకాల పువ్వుని ప్రత్యేకంగా పూజకి చెప్తారు. కానీ ఈ ఉగాది నుంచి ఈ నెల రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి ప్రత్యేకంగా ఒక పత్రితో పూజ చెప్పారు. ఆ పత్రి దవనం. దవనంతో తప్పనిసరిగా పూజ చేయాలంటారు. మనకి మార్కెట్ లో కూడా పూలమాలల్లో కలిపి అల్లుతూ ఉంటారు. దవనం అని మనం వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటాం, కానీ దీన్ని దమనం అంటారు. దమనం అనేటువంటి ఈ సువాసన గల పత్రితో తప్పనిసరిగా పూజలు చేయాలి అంటారు. అంటే దమనంతోనే ఎందుకు చేయాలంటే మనకి శారీరకంగా మానసికంగా ఉండేటువంటి దోషాన్ని పోగొట్టడం కోసం. అంటే శమదమాలు అంటారు కదా, అలాంటి దమాన్ని పోగొట్టడానికి ఈ దవనంతో దేవుణ్ణి పూజ చేయాలి అని చెప్తారు. అంటే దమనం అనేటువంటి సువాసన గల పత్రితో ఈ రోజు ప్రత్యేకంగా పూజలు చేసి పిండి వంటలు చేసి భగవంతుడికి ఆరాధన చేయాలి అంటారు. ముఖ్యంగా నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ పత్రితో అమ్మవారిని పూజించాలి, రాముణ్ణి పూజించాలి. బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు కాబట్టి బ్రహ్మదేవుణ్ణి పూజించాలి. దేవతలందరినీ కూడా ప్రత్యేకంగా ఈ దమనం అనేటువంటి పత్రితో పూజించాలి అనేటువంటి విశేషం కనపడుతోంది. ముఖ్యంగా ఈ పండుగల్లో చేసుకోవాల్సింది రోజు వడపప్పు పానకం నైవేద్యం పెట్టి అందరికీ పంచాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. వసంత నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారికి అర్చనలు, కుంకుమార్చనలు, సువాసిని పూజలు చేయటం, పిండి వంటలు చేయడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంతేకాకుండా రామాయణ పారాయణాన్ని తప్పనిసరిగా ఈ 9 రోజులు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఎవరు రామాయణ పారాయణాన్ని వింటారో, ఎవరు ఈ పారాయణాన్ని చేస్తారో, ఎవరు రామాయణ శ్రవణం చేయిస్తారో, ఎవరు రామాయణాన్ని అందరికీ వినిపిస్తారో వాళ్ళందరికీ కూడా సకల దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. మనం కూడా ఈ రామనవరాత్రుల్లో ఈ రోజు నుంచి ప్రతిరోజు శ్రీరామనవమి వరకు సంక్షిప్తంగా క్లుప్తంగా ముఖ్యమైనటువంటి ఘట్టాలని ఒక్కొక్క రోజు ఒక కాండని చెప్పుకోబోతున్నాం. కాబట్టి ప్రేక్షకులంతా కూడా ప్రత్యేకంగా ఈ రామాయణ కథాశ్రవణాన్ని చెయ్యాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? ఉగాది రోజు తప్పనిసరిగా ప్రాతకాలంలో దేవుడి పూజ చేసేప్పుడు పంచాంగాన్ని పూజించాలి. సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఈ 5టిని కలిపి పంచాంగం అంటారు. దాని మీద ఆధారపడే మనకి తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు. అయితే సూర్యచంద్రుల గమనం ఎక్కడ మనకి ఈ సంవత్సరంలో ఏ పండగలు వస్తాయి, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, ఆ తర్వాత మౌఢ్యం ఎప్పుడు ఉంది, కత్తరి ఎప్పుడు ఉంది, ఏ పండగలు ఏ రోజు శుభముహూర్తాలు ఉన్నాయి, ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ రోజు వర్జం ఏ క్షణంలో వస్తోంది, ఎంతకాలం ఉంటుంది, ఏ రోజు ఏ నక్షత్రం అవుతోంది, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి వివరాలన్నీ కూడా మనకి పంచాంగంలో చెప్పబడ్డాయి. అందుకని తప్పనిసరిగా కూడా గ్రహచారం ఏ విధంగా ఉంది, కందాయ ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మనకి ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలన్నీ కూడా అందరూ తెలుసుకోవాలి అని చెప్తారు. అందుకని ఇంకా ముఖ్యంగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే సంపదను కోరేటువంటి వాడు తిథిని అనుసరించాలని, తిథి ఏ విధంగా ఉందో చూడాలని, దీర్ఘాయుష్యును కోరేటువంటి వాడు వారాన్ని అనుసరించాలి అని, ఆ తర్వాత రోగం పోవాలి అనుకునేటువంటి వాడు కరణాన్ని చూడాలి అని,
ఈ విధంగా పంచాంగాల్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కళ్ళు శత్రు విజయాన్ని చూసేటువంటి వాడు కరణాన్ని చూడాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విధంగా పంచాంగాల్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కళ్ళు పాటించాలి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఈ పంచాంగాల్ని పాటించాలి. మనం ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే మనకి మంచి సమయం తెలియాలి, మంచి రోజు తెలియాలి. వాటన్నిటినీ మనం ముందే గ్రహించాలి. ఇంకొక నానుడి కూడా ఉంది, తెలివైనటువంటి వాళ్ళు గ్రహాల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారట. నిజానికి గ్రహాల్ని మనకి అనుకూలంగా మనం మార్చుకోలేము. పంచాంగ శ్రవణం వినటం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని ఫలశ్రుతిని కూడా చెప్తారు. అది ఏమిటి అంటే దుస్వప్నాల్ని నాశనం చేస్తుందిట, మహాపుణ్యముట, గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందిట, గోదానాన్ని చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందిట, సుస్వప్నాన్ని కలగజేస్తుందిట, సంపదల్ని ఇస్తుంది, సత్పుత్రుల్ని ఇస్తుంది, సర్వరోగాల్ని హరింపజేస్తుంది అనేటువంటి ఫలశ్రుతిని చెప్తారు. అది ఎలా సాధ్యం అంటే మరి గ్రహాలు మనకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని, ఎవరెవరికి గ్రహాలు అనుకూలంగా లేవో, ఏ రాశి వాళ్ళకి బాగాలేదో తెలుసుకుని, దానికి శాస్త్రం చెప్పినట్టుగా జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఎవరెవరు శాంతులు చేసుకుని ముందుకు నడుస్తారో వాళ్ళ పనులన్నీ కూడా సజావుగా విజయవంతంగా జరుగుతాయి అని చెప్తారు. అందుకని మరి ఈ ఫలశ్రుతి నిజమే కదా. అందుకని ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి అనేటువంటి నియమాన్ని పెట్టారు. ఇప్పుడున్నట్టుగా పూర్వకాలంలో పుస్తకాలని అచ్చువేసేటువంటి సౌలభ్యం ఉండేది కాదు. తాటాకుల మీద మాత్రమే రాసి ఉండేవి. కాబట్టి ఆ ఊరిలో ఉన్నటువంటి పండితులు జ్యోతిష్కులు ఎవరున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే పంచాంగం ఉండేది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా సాయంత్రం 3 గంటల సమయంలో కూర్చుని రచ్చబండ దగ్గర కానీ, ఒక చెట్టు దగ్గర కానీ, దేవాలయంలో కానీ కూర్చుని ఊరి ప్రజలందరికీ కూడా ఈ పంచాంగ శ్రవణం వినిపించి ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏది పాటించాలి, ఎప్పుడెప్పుడు సూర్యగ్రహణాలు వస్తూ ఉన్నాయి, ఎప్పుడు మౌఢ్యం ఉంది, ఎప్పుడు కత్తరి ఉంది, ఎప్పుడెప్పుడు ఏ విషయాల్ని చేయాలి, ఏ రోజు ఏ పండగలు జరిగాయి అనేటువంటి విషయాల్ని వాళ్ళు వినిపిస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో మనకి సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా పంచాంగాన్ని చదవటం అందరికీ చేత కాదు. కాబట్టి జ్యోతిష్కులు దైవజ్ఞుల చేత వాళ్ళ ద్వారా ఇది వినటం వలన వీళ్ళకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలని మనకి శాస్త్రం చెప్తోంది.